అమ్మ ఆర్ట్ ఛానల్ కి స్వాగతం. అమ్మ ఆర్ట్స్ లో ఇవాళ జాకెట్ కటింగ్ ఎలాగో చూద్దాం. సింపుల్ గా బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం. మనం జాకెట్ ఆది పెట్టుకొని కట్ చేయటం ఎలాగో చూద్దాం. ఇప్పుడు క్లాత్ ని ఇట్లా మడత పెట్టి ఇలా 4 మడతలుగా వేయాలి. ఇవి చేతులకి ఇలా 4 మడతలు వేసి సమానంగా చేసి ఇలా 4 మడతలు వేసి మన జాకెట్ ఆదికి ఏ జాకెట్ అయితే తీసుకుంటామో ఆ జాకెట్ ఆదిని ఇలా 4 మడతలుగా వేద్దాం. ఇవి చక్కగా మడతలు లేకుండా ఇట్లా సవరదీసి మన జాకెట్ ఆది జాకెట్ తీసుకొని చేతులు ఎంత పొడవు ఉన్నాయో ఎంత లూజ్ ఉన్నాయో చూసుకొని సమానంగా మనం మడత పెట్టిన క్లాత్ మీద పెట్టాలి. ఇవి కాస్త ఎక్కువగా ఉన్నది చేతులకి వెనక మడత పెడతాం కదా అవి. ఇప్పుడు జాకెట్ ఆదిని బట్టి చేతుల పొడవు సంకల దగ్గర లూజ్ చూసుకొని ఇలా గుర్తుగా పెట్టుకొని చాక్ పీస్తో ఇలా భుజం దగ్గర కూడా గుర్తు బాడీకి చేతులు అతికిస్తాం కదా ఆ భుజం దగ్గర కూడా గుర్తు పెట్టుకొని దాని ద్వారా మనం కట్ చేసుకుందాం. చాక్ పీస్ తో గుర్తు పెట్టుకుంటే మనం కట్ చేసేటప్పుడు అటు ఇటుగా తప్పిపోదు. ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్ ని చేతులు కట్ చేసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ కి చేతులు కటింగ్ అయింది కాబట్టి ఇదే చేతులకి ఫ్రంట్ అంటే ఎదురుగా ఈ చంక దగ్గర కాస్త లోపలికి కట్ చేసుకోవాలి. లేకపోతే క్లాత్ ముడత వచ్చినట్టుగా ఉంటుంది. అందుకని ఈ 4 మడతల్లో పై 2 మడతలు తీసి ఇట్లా కాస్త లోపలికి కట్ చేసుకుంటే చేతులు ఫ్రంట్ ఎదురుగా ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు చేతులు కటింగ్ అయ్యింది కదా అలా ఇలా ముడత రాకుండా ఉంటుందన్నమాట. ఫ్రంట్ కొంచెం క్లాత్ ఉంచాం కదా చేతుల లోపలికి మడత పెట్టడానికి అవి కుట్టేటప్పుడు చూపిస్తాను ఆ ఎక్స్ట్రా ఎందుకు ఉంచాము. ఇప్పుడు ఇవి పక్కన పెట్టి బ్యాక్ వైపు అంటే వెనక వైపు పార్ట్ కట్ చేద్దాం. ఈ క్లాత్ మీద జాకెట్ పెట్టి నాట్లు పెట్టుకుంటే అది వెనకాల మడత పెట్టడానికి బెల్ట్ వస్తుంది అన్నమాట. ఇలా భుజం నడు కరెక్ట్గా చూసుకొని ఇట్లా గుర్తుగా ఉండడానికి చాక్ పీస్తో గీత గీసుకుంటే సరిపోతుంది. షోల్డర్ కూడా చూసుకోవాలి, చంక కూడా ఇలా కరెక్ట్గా చూసుకోవాలి. లేకుంటే జారిపోయి జాకెట్ బ్లౌజ్ పాడవుతుంది. ఇట్లా కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. సిజర్ పెట్టి కత్తిరి అట్లా రౌండ్ తిప్పి కట్ చేయాలి. అప్పుడు మెడ చక్కగా రౌండ్గా వస్తుంది. మీకు ఏ మెడ అయితే ఇష్టమో రౌండ్ కానీ పలక కానీ ఇప్పుడు మోడల్స్ మెడలు కూడా వస్తున్నాయి కదా దానికి కూడా ఇలాగే కట్ చేసుకోవచ్చు. ఇంకా దగ్గర చూసుకోవాలి. మనం జాకెట్ పెట్టి ఆది జాకెట్ తీసుకొని చంక దగ్గర కాస్త క్లాత్ ఎక్కువ ఉంచాం ఎందుకంటే అవి ఖర్చుల్లోకి వస్తాయి. ఒకసారి లూజ్ అయినా ఒక కుట్టేసుకోవచ్చు, బాగా టైట్ అయినా మనం ఒక కుట్టు ఇప్పుకోవడానికి కాస్త క్లాత్ ఉంచి ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. లూజ్ సరిపోయిందో లేదో ఒకసారి అట్లా చూసుకుంటే ఇలా జాకెట్ని మడత పెట్టి చూసుకోవాలి. 2 వైపులా ఆ ఎక్స్ట్రా క్లాత్ కుట్లలోకి వెళుతుంది అన్నమాట. బ్యాక్ వైపు కటింగ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ చూద్దాం. ఫ్రంట్ కూడా ఈ మిగిలిన క్లాత్ని 2 మడతల మీద వేసి డబుల్ మడత మీద వేసి జాకెట్ ఫ్రంట్ ఆది తీసుకోవాలి. ఇలా మెడ నడు ఇలా మొత్తం గుర్తుగా చాక్ పీస్తో నాట్లు పెట్టుకొని కట్ చేసుకుందాం. ఇలా చేతుల దగ్గర నుండి భుజాల దగ్గర నుండి కిందకి చంకలోకి షోల్డర్ దగ్గర నడు
మొత్తం కరెక్ట్గా కొలత తీసుకొని కట్ చేసుకుందాం. ఫ్రంట్ చూసుకోవాలి. ఇట్లా లోపల జాకెట్కి లోపల కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర పట్టుకొని మెడ దగ్గర పట్టుకుంటే మనకి ఫ్రంట్ పొడవు వస్తుంది. అలా గుర్తు పెట్టుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మొత్తం కట్ చేసుకుంటే మెడ దగ్గర కూడా చక్కగా రౌండ్గా కట్ చేసుకుంటే మెడ చేతులు అతికించే కాడ రౌండ్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ బాగుంటుంది. ఫ్రంట్ లోపలికి మడత పెట్టి దగ్గర కత్తితో చిన్న నాటి పెట్టుకుంటే మనకు గుర్తుగా ఉంటుంది. బ్యాక్ మెడ మీద ఫ్రంట్ మెడ కాస్త పైకి ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ కూడా కట్ చేసుకున్నాం కాబట్టి జాకెట్కి మనం క్రాస్ బెల్ట్ వేసుకుంటాం కదా, క్రాస్ బెల్ట్లు తీసుకుందాం. క్రాస్ బెల్ట్ ఎంత పొడవు ఉందో ఎంత వెడల్పు ఉందో మన ఆ జాకెట్ పెట్టి క్లాత్ మీద గుర్తుగా చాక్ పీస్తో గీత గీసుకొని దాని ద్వారా కట్ చేసుకుంటే క్రాస్ బెల్ట్లు కూడా కరెక్ట్గా వస్తాయి. ఇలా క్రాస్ బెల్ట్లు 4 తీసుకోవాలి. డబుల్గా మడత మీద తీసుకోవాలి. ఇప్పుడు మామూలు జాకెట్ ఆది పెట్టి కట్ చేయటం చూపిస్తున్నాను. మరొకసారి టేప్తో కొలిచి కటింగ్ ఎలాగో చూపిస్తాను. ఎందుకంటే బయట లోపల కూడా క్రాస్ బెల్ట్కి కత్తి ఉండాలి కాబట్టి డబుల్స్ మడత మీద 2గా కట్ చేసుకుంటే 2 వైపులా ఫ్రంట్ క్రాస్ బెల్ట్ వేయడానికి సరిపోతుంది. ఇప్పుడు మనం ఉక్సులు కాజాలు కుడతాం కదా, అది కూడా జాకెట్ ఆది పెట్టి దాని ద్వారా ఉక్సులు కాజాలు వేయడానికి ఎంత బెల్ట్ కట్ చేయాలో అది కూడా చూసుకొని కట్ చేసుకుంటే జాకెట్ కటింగ్ పూర్తవుతుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్ని క్రాస్గా కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేద్దాం. మెడ చుట్టూలకి మడత పెట్టి బెల్ట్గా వేయడానికి పని చేస్తాయి. ఇవి మెడ ముక్కలు అంటారు. ఇలా కట్ చేసుకొని వీటిని కూడా జాకెట్ వాటితో పాటు కలిపి పక్కన పెడదాం. ఇప్పుడు ఎలా కుట్టాలో తర్వాత చూపిస్తాను. అమ్మ ఆర్ట్స్లో జాకెట్ కటింగ్ చూపించటం రెడీ. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా ధన్యవాదములు.